కొత్తపట్టణం మండల ప్రాథమిక సహకార కోఆపరేటివ్ సొసైటీ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారం నేడు అట్టహాసంగా జరిగింది. కొత్తపట్నంలోని బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సొసైటీ చైర్పర్సన్ ద్వారబాకుల శ్రీనివాసులు రెడ్డి, డైరెక్టర్లుగా బలగాని సుభాష్ చంద్రబోస్, కుండూరు తిరుపతిలచే ఒంగోలు శాసనసభ్యులు దామచోల జనార్దన్ రావు ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో భాగంగా సొసైటీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, టీడీపీ సీనియర్ నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, సింగరాజు రాంబాబు, పాలూరు వెంకటేశ్వర రెడ్డి, నగర పార్టీ అధ్యక్షులు బండారు మదన్, గౌడు సంఘం డైరెక్టర్ రామచంద్ర గౌడ్, గ్రామ సర్పంచ్ శ్రావణి, కొత్తపట్నం మండల టీడీపీ నాయకులు గేనం సుబ్బారావు, బలగాని వెంకటేశ్వర్లు, మేకల జక్రయ్య, గొల్లపోతు పేరయ్య, నీటి సంఘం అధ్యక్షులు గుత్తికొండ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. హలో, కొత్త చైర్మన్ షేక్ రియాజ్ గారు మరియు పర్సన్ గౌరవనీయులు పెద్దలు శ్రీ బలగాని సుభాష్ చంద్రబోస్ చాలా సంతోషం. మనం పొద్దున్న అనుకున్నాం ఇలా 10 ప్రోగ్రాంలు అదనంగా పట్టడం వల్ల భోజనం చేసాల్సిందిగా కోరుతున్నాము. మన స్టేజ్ వెనక కేపీ రెస్టారెంట్ చూడండి ఒకసారి చూడాలి ఇక్కడ చూడు నేనన్నా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన పాలకవర్గ ప్రమాణానికి ఈరోజు ఈ కార్యక్రమాలు పెట్టాం. దానికి అధ్యక్షుడిగా మన శ్రీనివాసరెడ్డి గారిని చైర్పర్సన్గా ఈరోజు దీన్ని పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మన డైరెక్టర్లుగా సుభాష్ చంద్రబోస్ గారు, అదేవిధంగా తిరుపతిరావు గారు, ఇద్దరిని కూడా మనం డైరెక్టర్గా పెట్టుకున్నాం. మనందరి తరపున వాళ్ళకి మనస్ఫూర్తిగా మన అభినందనలు తెలియజేస్తున్నాం. సహకారోద్యమంలో భాగస్వామినైన నేను నీతి, నిజాయితీ, పరోపకారం, సహకార విలువలతో నాకు అప్పగించిన సంఘ నిర్వహణ విధులను అంకిత భావంతో బాధ్యతగా నిర్వహిస్తానని సంఘ బైలా సహకార చట్టంలో గౌరవించి పేద బలహీన వర్గాల రైతు సభ్యుల సంక్షేమానికి కృషి చేసి సహకారోద్యమంను బలపరచుటకు నా సాయశక్తుల కృషి చేస్తానని దైవసాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. దామచోల జనార్దన్ గారు ఈ పదవిని ఇచ్చారు. ఈ పదవిని సక్రమంగా నిర్వహిస్తామని మేము మనస్ఫూర్తిగా ప్రమాణం చేసాము. అయితే ఈ సొసైటీలో సభ్యత్వం తీసుకున్న వాళ్ళు మాత్రమే ఈ సహకార సంఘంలో లోన్లు కానీ
ఏదైనా ఇవ్వటానికి అర్హులుగా ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా రైతులు కొన్ని అవకతవకలు గత ప్రభుత్వంలో జరిగి ఉన్నాయి ఈ సొసైటీలో. మండల నాయకులకి, గ్రామ పెద్దలకి అందరికీ నమస్కారాలు. ఈ మండలంలో ఉన్న రైతు సోదరుల సమస్యలందరూ కూడా తీరుస్తామని చెప్పలేము, కానీ మా శాయశక్తులుగా న్యాయం చేసి మీ అందరూ కూడా తోడ్పడి ఉంటామని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా సెలవు తీసుకుంటాను. జై హింద్. మాపై పెట్టిన ఈ నమ్మకాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తానని, రైతులందరికీ ఎల్లబాటులు అందుబాటులో ఉంటామని మీ వద్దరికి తెలియజేసుకుంటున్నాము. ధన్యవాదాలు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.